ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మరొక శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారికి, వీరితో పాటు గతం నుంచి కూడా నాకు ఎంతో అండదండలుగా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి, వీరందరితో పాటు 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అదేవిధంగా మంత్రివర్యులకి, వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్స్కి, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం 6 నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది. మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా, తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి 30 మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ 8 నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి, నాకు విజయం దక్కబోయేదానికి కారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఈ 8 నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా, ఈ రోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా, సమాజంలో జరిగినటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణచివేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వమైనటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ప్రగతికి ఓటేయండి, ప్రత్యర్థులు ఎవరు అనేది కాదు. ఆ రకంగా అభివృద్ధికి ఓటు, ప్రగతికి ఓటు, మంచి పాలనకి ఓటు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లలో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు 68% ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతాలాడినటువంటి ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా ఓడించేలా కాంగ్రెస్ కుట్ర పన్నిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు పనులు పూర్తి చేసి ఆంధ్రాకు నీళ్లు తరలిస్తూనే ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా ముంచారని ఆరోపించారు. ప్రాజెక్టును ఎన్నటికీ పూర్తి చేయరాదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ వ్యవహరించిందని విమర్శించారు. ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మరి ఆనాడేమో వీళ్ళు ఈపీసీ కింద ఇచ్చినారు. మొట్టమొదలు ప్రాజెక్ట్ కన్సీవ్ చేసినప్పుడు జీవో 147 11 ఆగస్టు 2005 దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినారు. 2813 కోట్ల రూపాయలతోన ఈపీసీ కింద చేపట్టాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చినారు. ఇన్వెస్టిగేషను, సర్వే, దానికి సంబంధించినటువంటి టోటల్ ఎస్టిమేట్స్ అంతా కూడా ఈపీసీ సిస్టంలో ఏజెన్సీ వాళ్ళే, జయప్రకాష్ అండ్ అసోసియేట్స్ ఏజెన్సీ వాళ్ళకే అప్పచెప్పినారు. వాళ్ళు చేసిన దాని ప్రకారంగానే ముందుకు పోయినారు. టనల్స్ ఒకటే కంపారిజన్ నేను చెప్తున్నాను. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో హరీష్ రావు గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి అజమాయిషిలో, వారి మానసపుత్రికగా వచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి దాదాపు 63-64 కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి. దాంట్లో 11.5 మీటర్లు, ఇక్కడ ఉండే టనల్ 9.2 మీటర్లే. కానీ పాలమూరు రంగారెడ్డిలో 11.5 మీటర్ల టనర్లు ఉండేటువంటివి 60 కిలోమీటర్ల పైచిలకు మేము 2.5-3 ఏళ్ల లోపల టనల్స్ వరకు కంప్లీట్ చేసేసినాం. క్యాజువాలిటీస్ లేవు, భారీ క్యాజువాలిటీస్ ఏం లేవు. టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫలితానికి సిద్ధంగా పెట్టినాం. కానీ అలా 15 మాసాలుగా ఈ సర్కారు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాం. ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్ అది. ఎందుకు ఆ టనల్స్ సక్సెస్ అయినాయి? కారణం ఏంటంటే ఆ టనల్ సక్సెస్ కావడానికి
డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెకానిజం అంటాం, దాన్ని DBM సిస్టమ్ అంటాం. అవసరమైన చోట ఆడిట్స్ పెడతారు. దీనికి సాంకేతికంగా వాళ్ళు మాట్లాడే ఒకటే మాట మాట్లాడతారు, పర్యావరణ అనుమతులు, టైగర్ ప్రాజెక్టు, ఫారెస్ట్ అనుమతులు ఇవన్నీ ఉన్న కారణంగా వీటి అన్నిటి కారణంగా మేము ఈ తరహా టనల్ను టేకప్ చేసినాం అనేటువంటి మాట చెప్తారు. టనల్ బోరింగ్ మిషన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యము, ఇంకో రకంగా అవకాశం లేదు అనేటువంటి మాట చెప్తారు. ఇది సాధారణ పరిస్థితులలో నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా పాలనలో ఉండేటువంటి అధికారులు ఇచ్చే సూచన సలహా ఇది. ఎందుకంటే నియమ నిబంధనలు అట్లే ఉంటాయి. కానీ ఒక ప్రత్యేక సంకల్పం ఉండేటువంటి రాజకీయ నాయకత్వం ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు వాటికి మినహాయింపు ఎట్లా తీసుకొని పర్యావరణానికి దెబ్బ తగలకుండానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు ఎట్లా ఇవ్వాలనో ఆలోచించేటువంటి విజ్ఞత నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం ఉంటేనే ఉంటుంది. అది మేము చెప్పదలుచుకున్నాం సార్. కాబట్టి ఇవాళ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనను మేము రాజకీయం చేయదలుచుకోలే. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం నిపుణులు చెప్తున్నారు, ఇంకా ఇవి రేపు తేటతెల్లం కావాలి. రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం కట్టలు తెచ్చుకుంటోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. సీఎం చంద్రబాబు కక్షతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను టార్గెట్ చేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టుతో చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పోసాని ఇప్పటికే ప్రకటించారని, అనారోగ్యంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం క్రూరంగా అరెస్టు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి. విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికైనప్పటి నుండి కూడా మొదటి అసత్యం ఏంటంటే, మీరు బేరీజ్ వేయాల్సింది ఎన్నికల ముందు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు, 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. రుజువైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు, మొదటి విడత ఎంచుకున్నారు శ్వేతపత్రాలు, అవన్నీ తప్పుడు నడకలు. రెండో విడత ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదమనంటే, లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం, లడ్డూని పరీక్షించలేదు, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేటటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది. మూడవది, అప్రమత్తపరచాలి. వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి. ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని. ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోట్స్. గుంటూరు జిల్లా మంగళగిరిలో శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి రథం వద్ద లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. శివనామస్మరణ, అశేష జనసంద్రోహం మధ్య దాదాపు 200 మీటర్ల దూరం రథాన్ని ఆయన లాగారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో విశ్వేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాక్షన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన హాస్యభరిత సినిమా మజాకా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. పిల్లలు పెద్దలు కలిసి నవ్వుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. థియేటర్స్ లో చూడండి, పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు. ఇది పూర్తిగా పైసా వసూలు సినిమా అని సందీప్ కిషన్ తెలిపారు. ఈ మూవీ థ్యాంక్స్ మీట్ లో దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ, ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ప్రేక్షకులను నవ్వించాలన్న మా ప్రయత్నం విజయవంతమైందే. మజాకా నవ్వుల కోసమే, లాజిక్స్ కోసం కాదు అని చెప్పారు. ఈ నెల 26న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను. గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో, వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా. వాళ్ళకి ఫోన్లు చేస్తే అందరూ అదే చెప్పారు. సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి. మిగిలినంతా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్, లాస్ట్ ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అని. సో ఓకే, ఎందుకంటే నేను ఈ సినిమాకు నమ్ముకున్నది రెండు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా కూడా. ఒకటి నవ్వు, రెండు ఏడుపు. ఈ రెండు ఎలాంటివంటే అవి వచ్చినప్పుడే చేసేయాలి, దాచుకోకూడదు, ప్రమాదం. నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి, హెల్త్ చాలా బాగుంటుంది. ఏడుపు వచ్చినప్పుడు కూడా ఏడ్చేయాలి, అప్పుడు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండింటిని ఎప్పుడు కంట్రోల్ చేసినా హెల్త్ పాడవుద్ది. సెప్టెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 26కి సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా 2 నెలల్లో 36 రోజులు షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్. ఒక యాక్టర్ కన్నా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా, ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్. అంటే మీరు మాకు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, ఏమీ లేదు, రాత్రి 4 గంటల వరకు షూట్ చేసేవాళ్ళం, మళ్ళీ వెనక్కి వచ్చి షూట్ చేసేవాళ్ళం. సో నిజంగానే హ్యూజ్, నాకు మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజార్ అండ్ హిస్ కెమెరా డిపార్ట్మెంట్, ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇది ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేము 10 నెలలు షూట్ చేస్తే మ్యాక్స్ నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఐ థింక్ ఎవ్రీడే వీ వర్ రన్నింగ్ త్రూ. మామూలుగా హీరోయిన్లు అంటే కాస్ట్యూమ్లనో లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్లు, డే షూట్లు అంటేనే ఏదో ట్రబుల్స్ ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి అనేమో బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు దాన్ని అలాగే ట్రబుల్ చేస్తారు. అండ్ షీ కేమ్ అవుట్ ద వే టు డూ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేసాం. ఎక్కడా కూడా ఓ స్ట్రెస్లోనో గోల్లోనో చేయలే. అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ప్రసన్న బాబుకి. ఎందుకంటే తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రసన్నకు అంత బలంగా ఉండింది. కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకోవడం, ఫైనల్గా ఇది కుదరడం. నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో, మా ప్రసన్న బాబు ఎలా చెప్పారో బ్లైండ్గా చేశా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఈ సినిమా చేసినప్పుడల్లా నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉండింది, పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎంఆర్ ప్రతినిధులతో చర్చల సందర్భంగా అనేక అంశాలను అధికారులు సీఎంకు నివేదించారు. న్యాయ విధానాలను అధ్యయనం చేయడానికి సామరస్యపూర్వక పరిష్కారం కోసం యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా వారి ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.
జనసేన నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వైఎస్ఆర్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి నిజమైన గౌరవం తెచ్చిదే పవన్ కళ్యాణ్ అని అన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు లేకుండా ప్రతిపక్ష హోదా కూడా రాదని ప్రజలు వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పారని విమర్శించారు. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని, ప్రతిపక్ష హోదా కూడా అందించకుండా తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ శృంగారాల శ్రీనివాస్ మొన్న అసెంబ్లీ బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూశాడు. వాటికి సరైన జవాబులు ఇవ్వాలని తిరుపతి నుంచి మా జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు. ముఖ్యంగా నువ్వన్నమాట ప్రతిపక్ష హోదా. దయచేసి శ్రీనివాస్, నీకు ప్రతిపక్ష హోదా అంటే ఏమో తెలుసో తెలీదో నాకు తెలియదు. 18 సీట్లు ఉంటే కానీ యాజ్ పర్ ద రూల్ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వం పని కాదు. ప్రతిపక్ష హోదా నీకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి మీకు ప్రజలే ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా 151 సీట్లు గెలిచి 151 సీట్లు గెలిచి 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం మాదే ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు ప్రజలే తీర్పునిచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం మా చేతుల్లో లేదు, ప్రజలు నిర్ణయించారు. మీకు ప్రతిపక్ష హోదా రాదు. 5'2" హైట్ ఉన్న ముఖ్యమంత్రి తమ్ముడైనా కొడుకైనా ఎస్ఐ సెలక్షన్లో సెలెక్ట్ కారు. దేర్ ఇస్ అ రూల్. ఆ రూల్ ప్రకారం మీకు ఒక రూల్ ఉంది. అక్కడ 18 సీట్లు లేని మీకు ప్రతిపక్ష హోదా రాదు. అది తెలియకుండా నువ్వు బయటకు వచ్చి మీడియా ముందు కారు కూతలు కూస్తున్నావు. జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు నెలకు 50 కోట్లు తీసుకున్నావు. మూర్ఖుడా, బుద్ధుందా నీకు లేదా? ఆయన ఒకరోజు నటిస్తేనే 2 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలు ఆయన తన ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అంటే అత్యంత విలాసవంతమైన సినిమా రంగాన్ని వదిలి పార్టీ తనొక్కడే పెట్టి 2014లో ప్రయాణం చేసి ఈరోజు మామూలుగా మీ యొక్క ప్రభుత్వంలో 5 మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు. ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం తెలియకుండా 5 మంది ఉన్నారు. ఈరోజు కొంతమంది పదవి తీసుకుంటే వాళ్ళకి అలంకారం, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే అలంకారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం. శ్రీనివాస్, శృంగాల శ్రీనివాస్, ఆయన డబ్బే సంపాదించాలనుకుంటే ఆయన సినిమా రంగమే ఆయనకి, కానీ తనకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకొచ్చాడు. మళ్ళా ఇంకొక మాట చెప్పావు, మా జగనన్న సభలకు తోలితే వచ్చే జనాలు కాదు, అందరికీ తెలుసు జగనన్న సభలు ఎలా పెట్టారు, ఏంటి, జనాలు ఎలా వచ్చారు అని. గ్రామ పంచాయతీలకు, కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాక ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వ బిల్లులు వస్తాయో లేదో అని పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్న పరిస్థితి నెలకొని ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కేవలం మాటలకే పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలు, మీడియాని మేనేజ్ చేసుకొని డబ్బులతో నువ్వు పైకొస్తున్నావు రాజకీయంగా, ఇది నడవదు అని చెప్పినాం. ఎన్నికల ముందు ఈయన హామీలు ఇస్తున్నప్పుడు మేము అడిగినాం. ఆనాడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎవరు, ఆనాటి ఊరిలో ఎవరు అంత డెప్త్కు పోకపోవచ్చు, కానీ మేము అడిగినాం. రేవంత్ రెడ్డి గారు, నీవు నాయకుడిగా కొత్త కావచ్చు, నీ పార్టీ దేశాన్ని పాలించిందో 49 సంవత్సరాలు, ఈ రాష్ట్రాన్ని పాలించింది ఒక 50 సంవత్సరాలు పైబడి, మీరు ఏం హామీలు ఇస్తున్నారు, ఈ గ్యారెంటీలు ఏంది, ఈ 66 హామీలు ఏంది, ఈ లక్షల కోట్ల రూపాయల ఎక్కడికి తెస్తామని చెప్పి అడిగినాం. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి అని చెప్పి అడిగిన. నేను కేసీఆర్ గారి 2018 ఎన్నికల్లో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ఇంకా అనేక హామీలు ఇచ్చిండు. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. ఆయన వల్ల కాలే 1,00,000 రూపాయలు రుణమాఫీ అమలు కాలేదు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు. మరి నువ్వెక్కిస్తామని చెప్పి అడిగినాం. ఆనాడు చాలామంది ఆలోచించాలి. ఇవాళ అర్థమైంది. ఇవాళ పేపర్ చూస్తే ప్రతి నెల 6,600 రూపాయలు అసలుకు వడ్డీకే సరిపోతుంది. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీకే సంవత్సరానికి పోతా ఉంది. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా?
ఆనాడికి తెలివి లేకపోయిందా? ఆనాడి ఆలోచన లేదా? ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకి లేదా ప్రజాప్రతినిధులకు డబ్బులు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. గ్రామాలలో ఏ చిన్న పనికి చేయమని చెప్పినా కూడా ఇవాళ క్రెడిబిలిటీ లేదు. మేము చెయ్యము, ఈ బిల్లులు రావు. R&Bలో కానీ పంచాయతీరాజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడికి వచ్చిందంటే గవర్నమెంట్ టెండర్లు తీసుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే అనే పరిస్థితికి వచ్చింది. ఈ మున్సిపాలిటీలలో GHMC పరిధిలో 100 కోట్ల రూపాయలు పనులు చేయించుకొని బిల్లులు చెల్లించలేక వాళ్ళు ఇచ్చేటువంటి కాగితాలు బ్యాంకులలో పెట్టుకొని మీరు అప్పు తెచ్చుకోండి, 6 నెలల తర్వాత 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టుకోండి, 6 నెలలకు కనుక మీ బిల్లులు పే చేయకపోతే మేమే వడ్డీ అసలు కడతామని చెప్పి చిట్టీలు కుదవబెట్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రేవంత్ రెడ్డి. ఇవాళ నీ వాలకమేందో ఇవాళ అర్థమవుతా ఉంది. ఇంతకుముందు మా విశ్వేశ్వరుడు చెప్పినట్టుగా వాస్తవంగా ఇవాళ ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజానికి పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయడం లోపభూయిష్ట పాలనకు నిదర్శనమని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా అదే కుట్రలో భాగమని తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోసాని నేరస్తుడో కాదో ఆయన రచయిత, దర్శకుడు, నటుడుగా ప్రజలకు అండగా నిలబడ్డారు. అరెస్టు పూర్తిగా అక్రమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్ షాపై చంద్రబాబు గతంలో తీవ్ర విమర్శలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారిని అరెస్టు చేయడం ద్వంద్వ నీతి కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసాడా? కుయ్యోమర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోసాని మురళి గారు. ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి, ఫ్యాక్షన్ అంటే 2 గొడ్డళ్ళు, 2 కొడవళ్ళు, గడ్డపారలు, లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ సమయమైనా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నరికేస్తాం, రాకపోతే చంపేస్తాం. పాపం అతను బనీన్ వేసుకొని ఉన్నాడు, రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట, ఇంకా MRI టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి, అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈజ్ ఎ పేషెంటే కాదు, సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను. నా మాటలో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు. భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం? మీరు నిలవగలరా? ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి RSU అనే ఒక విద్యార్థి సంస్థ దాని 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో 75 ఏళ్ళు వచ్చినటువంటి ఆ RSU ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు, మీరు ఎన్కౌంటర్లు చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నాం, మా విద్యార్థులు, మా లెక్చరర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తున్నారు. నియంతకి ఇది సవాల్. ఇది నేను ఎగ్జాంపుల్గానే మీకు చెప్తున్నా. కళ్ళెదురు కనబడుతున్నటువంటి యూట్యూబ్ కొట్టండి. RSU వయోజన్ లాగా ఒక పేరు పెట్టుకునే వాళ్ళు. నాకు RSU భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు, జనసేన భావాలు. SLBC సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం 6 రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్ కు వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చిపోతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ప్రస్తుతం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోందని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలవెంట సమీపంలో SLBC టన్నెల్ను బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళకి 6వ రోజు. నేను లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిశాం. సరే, నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ 10 మీటర్స్లో చివరి పాయింట్లో 1.2 మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది. అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాం, అక్కడ ఆక్సిజన్ లేదు, అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది. వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా. అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే, నేను చాలామందిని కలిసాను. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? ఎలా ముందుకు పోవాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని, ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 6వ రోజు, ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్.